శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈశ్వర సత్యనారాయణ గారి గురించి చెప్తూ మీకు ఆఖర్లో ఒక అద్భుతమైన దుర్గా మంత్రాన్ని చెప్తాను అని చెప్పాను కదా, దాని గురించి ఈరోజు వీడియో చేసుకుందాం. అసలు ఈ మంత్రం ఒక్కటి నేర్చుకుంటే మీరు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, పిల్లల్ని అందరినీ వజ్రకవచంలా కాపాడుతుంది. ఏ రకమైన కష్టం మన ఇంటి తలుపు తట్టకుండా, దుర్గాదేవి అంటే దుర్గమమైన వాటిని దాటించే శక్తి కదా, అమ్మవారు కంటికి రెప్పలా కాపాడతారు. దీనికి సంబంధించి వాళ్ళ ఇంట్లోనే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏమిటంటే, అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈశ్వర సత్యనారాయణ గారు అందరికీ అమ్మవారి రకరకాల మంత్రాలు ఇచ్చేవారు. తన రెండో మనవడికి వనదుర్గా మంత్రం కూడా ఇచ్చారు. దానివల్ల వాళ్ళ ఇంట్లో దుర్గాదేవి ఆరాధ్య దేవత అనమాట. అయితే ఏమైంది, ఆయన కుమారుడికి అంటే మునిమనవుడికి శ్రీనివాస శర్మ గారని ఆయనకి ఆ మధ్య ఉద్యోగంలో ఒడిదుడుకులు వచ్చాయి. అవి ఇంక ఎంత కష్టపడినా తీరలేదు. తీరకపోయేసరికి అప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాం అంటే ఎవరి కాళ్ళు పట్టుకుందామా అని చూస్తాం. కానీ వీళ్ళ పరంపరకి చెందిన వాళ్ళు కదా, అమ్మవారి కాళ్ళు పట్టుకుంటారు అంతే. దాంతో ఆయన కూర్చుని అర్జున కృత దుర్గాస్తుతి అని 13 శ్లోకాలున్న మంత్రపూరితమైన ఒక స్తోత్రం ఉంది. అది అర్జునుడు కురుక్షేత్ర యుద్ధరంగంలో దుర్గాదేవి గురించి చేసిన స్తోత్రం. కృష్ణ పరమాత్మ పక్క నుండి చేయించారనమాట. ఎంత విషమమైన కార్యాలనైనా సరే తేలిగ్గా చేయించి వస్తుంది. ఒక్కొక్క శబ్దం అసలు ఎంత శక్తివంతంగా ఉంటుందో. అప్పుడు కూర్చుని సరే ఎలాగైనా సరే 3 రోజులు నిద్ర తిండి మానేసి ఇదే చేస్తాను, అమ్మవారే తీర్చాలి నా సమస్య అని చెప్పి కూర్చున్నారు. కూర్చుని ఆ రోజంతా అలా చేస్తూ ఉంటే, రాత్రి డాబా మీద కూర్చుని చేస్తూ ఉంటే, అప్పుడు ఎవరో ఆయన్ని ఇలా వీప్ మీద చరిచి, ఒరే నాయన, తిండి నిద్ర లేకుండా ఎందుకురా అర్ధరాత్రి ఇలా విసిగిస్తావు నన్ను, ఎల్లుండికి నీ పని అయిపోతుందిలే, వెళ్ళి పడుకో నువ్వు అని చెప్పినట్టు అయింది. చూడండి, ఇప్పుడు ఒక పిల్లవాడు ఎవరైనా తిండి నిద్ర మానేసేసి ఏ వర్కో చేస్తున్నాడు అనుకోండి, తల్లి ఏమంటుంది, వెంటనే వచ్చి నాయన పుస్తకం మూసేరా, రేపొద్దు నేను చేయిస్తాలే హోంవర్క్ నీ చేత అంటుంది కదా. అదే కారుణ్యం అంతే అమ్మవారిది. ఈశ్వర సత్యనారాయణ గారు జీవితాన్ని అమ్మవారికి అంకితం చేసేస్తే చూడండి, తరతరాల పాటు అమ్మవారు ఎలా కాపాడుతున్నారు. అప్పుడు ఈయన వెంటనే కిందకు వచ్చి వాళ్ళ నాన్నగారితో చెప్పారు, నాన్నగారు ఇదిగో ఇలా జరిగిందండి అంటే, ఇంక నీకేమీ సమస్య లేదు నాయన, దుర్గాదేవి నీ సమస్యని తీరుతుందంతే ఎల్లుండిలోపు అని చెప్పారు. విచిత్రం, ఎల్లుండి కల్లా సెక్రటేరియట్ నుంచి ఆయన అపాయింట్మెంట్ లెటర్ అవన్నీ వచ్చేసి ఉద్యోగం తీరిపోయిందంతే ఆ సమస్య. అది అమ్మవారి కారుణ్యం అంటే. ఇంతకీ ఆ స్తోత్రాన్ని మనందరం కూడా నేర్చుకోవాలి. ఇంకా చాలా అద్భుతమైనవి జరిగే ఇలాంటివి ఆఖరిలో మీకు చెప్తా, కానీ ముందు ఆ స్తోత్రం నేర్చేసుకుందాం. అందులో 13 శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను, అలాగనే కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ స్తోత్రం ఇస్తాం. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణపింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చెండి చెండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే చికిపించ ధ్వజధరే నానాభరణభూషితే అట్టశూల ప్రహరణే ఖడ్గఖేటకధారిణి గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే మహిషాశ్రు ప్రియే నిత్యం కౌశికీ పీతవాసిని అట్టహాసే కోకముఖే నమస్తేస్తు రణప్రియే ఉమే శాకంభరీ శ్వేతే కృష్ణే కైటభనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధృమ్రాక్షి నమోస్తుతే వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే త్వం బ్రహ్మ విద్యానాం మహానిద్రా చ దేహినాం స్కందమాతర్ భగవతి దుర్గే కాంతారవాసిని స్వాహాకార స్వధా చైవ కళా కాష్టా సరస్వతి సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే కాంతార భయదుర్గేషు భక్తానాం చాలయేషు చ నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ త్వం జంభనీ మోహినీ చ మాయా హ్రీశ్రీస్తథైవ చ సంధ్యా ప్రభావతీ చేవ సావిత్రీ జననీ తథా తుష్టిః పుష్టిర్ధృతిర్దీప్తిర్ చంద్రాదిత్య వివర్ధిని భూతిర్భూతి మతాం సంఖ్యే వీక్షసే సిద్ధచారణై.
స్తుతాసిత్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మన జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాత్ రణాజిరే. ఇది 13 శ్లోకాల స్తోత్రం అన్నమాట. ఇలాంటి అనుభవాలు ఎన్నిచ్చిందో అసలు ఈ స్తోత్రం. ఇంతకీ ఆ ఈశ్వర సత్యనారాయణ గారికే కర్రి బాలా త్రిపుర సుందరి గారు అని ఒక శిష్యురాలు ఉండేవారు. అంటే ఆయన మనవరాళ్ళతో కలిసి ఆడుకున్న అమ్మాయి అనమాట, వాళ్ళ క్లాస్మేట్. అయితే ఆవిడికి కూడా ఇదిగో ఈ దుర్గా స్తోత్రం ఆయన చేయమని చెప్పారు. ఆవిడ అలాగే చేసేవారు. ఎన్ని సంఘటనలో కాపాడిందో మీకు ఒక సంఘటన చెప్తా చూడండి. ఒకరోజు రాత్రి ఆవిడికి ఎవరో ఇంట్లోకి వచ్చి ఆవిడ మెడలో బంగారు గొలుసు లాగేసుకుని కత్తితో పొడిచినట్టు అయింది. ఉలిక్కి పడి చూస్తే అదంతా కళ. ఇదేమిట్రా ఇలాంటి కళ వచ్చింది? చూస్తే ఆ కళలో తను ఈ అర్జునకృత దుర్గా స్తోత్రం చదువుతున్నట్టుగా ఆవిడకి అనుభూతి కలిగింది. ఓహో, అయితే ఇది అమ్మవారు ఏమైనా సూచన ఇచ్చారేమో, అయితే అర్జునకృత దుర్గా స్తోత్రం ఇంకా నిష్టగా చేయడం మంచిది అని చెప్పి ఆవిడ ఇంకా అలా పారాయణ చేస్తుంటే విచిత్రంగా ఇది కళ వచ్చిన 2వ రోజుకి అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరో దొంగ వచ్చాడు. స్వప్నంలో ఎవడ కనిపించాడో అతనే ముమ్మారులో అనమాట. వచ్చి మెళ్ళో ఆ గొలుసు లాక్కున్నాడు. చేతిలో కత్తి ఉంది. దాంతో ఆవిడకి ఏం చేయాలో తెలియదు. సామాన్యంగా ఇలాంటి సందర్భం వస్తే మనం బిగుసుకుపోతాం, అలా అంతే కదా. ఆవిడ వెంటనే ఏం చేశారంటే ఈ స్తోత్రం చదవడం మొదలుపెట్టారు. విచిత్రంగా మనిషి అక్కడి నుంచి పారిపోయాడు. చూడండి, అమ్మవారు ప్రాణాపాయ పరిస్థితి నుంచి ముందే హింట్ చేసి తర్వాత రక్షణ అనేది ఎలా ఇచ్చారో చూడండి. మనకి బలీయమైన కర్మ ఉన్నా సరే దాన్ని తేలిగ్గా అనుభవింపజేసేసి అమ్మవారు రక్షించేందుకు ఏర్పాటు చేసిన స్తోత్రం అన్నమాట. అందుకని స్తోత్రం మీరు అందరూ నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. దీనికి నియమాలు ఏమీ లేవు, ఉపదేశం అక్కర్లేదు. చూడండి, ఒక్కొక్క శబ్దం అందులో ఎంత పవర్ఫుల్గా ఉందో. ఎక్కడ ఒక వ్యర్థ పదం అనేది లేదు. చూడండి, అంత అద్భుతమైన స్తోత్రం అది. మీరు నేర్చుకోండి, ఉపదేశం ఏం అక్కర్లేదు. మీ పిల్లలకి నేర్పండి, అందరూ చెయ్యండి. మరి దీనికి నియమాలు ఏమిటి అంటే వీడియో కింద ఇస్తాను. కానీ ఒక ముఖ్యమైన నియమం, ఇలాంటి స్తోత్రాలు చేయడం మొదలుపెట్టాక ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయకండి. ఎవరికైనా అన్యాయం చేశారంటే మాత్రం ఇలాంటివి మనకి బెడిసికొడతాయి. అది చేయకుండా ఎవరినైనా సరే, ఎవరైనా మనకు అపకారం చేసినా అమ్మ నువ్వు ఉన్నావు కదా దుర్గాదేవి చూసుకోవడానికి, నాకేంటమ్మా బెంగ అని వదిలేయండి, అమ్మవారు చూసుకుంటారు. లేదు మీరు వెళ్ళి అందులో వేలు పెట్టి వాళ్ళకైనా అపకారం చేద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు అమ్మవారు సర్లే వీడే సర్వశక్తిమంతుడు, ఇంక నేను రక్షించేది ఎందుకుని ఆవిడ చెయ్యి వదిలేస్తారు. శ్రీమాత్రేను. ఆగండి, ఈ వీడియోని అప్పుడే క్లోజ్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.